అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంబటి రాంబాబు గారు ఆయన హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన హరిహర వీరమల్లు సినిమా అనేది సూపర్ హిట్ అవ్వాలి, నిర్మాతకి కనకవర్షం కురిపించాలని చెప్పేసి ఆయన వెక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఆయన ఆ ట్వీట్ చేయడానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. అయితే ఆయన ట్వీట్ చేసిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియాలో అంబటి రాంబాబు గారు జనసేనలోకి వెళ్ళిపోతారని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తోంది. సో మనం చూసుకుంటే అంబటి రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఆయన బాధ్యతలు చేపడతా ఉన్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల మీద కానివ్వండి గట్టిగానే ఆయన ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా ప్రభుత్వం వైఫల్యాలు చేస్తూ ఉంటే వాటి మీద కూడా గట్టిగా స్పందించి మరి నిలదీస్తున్నటువంటి ఆయన ట్వీట్ చేశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, అంబటి రాంబాబు గారు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కనుక ఆ పార్టీలోకి వెళ్ళిపోతారని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తోంది. సో అలాంటిది ఏమి కాదు. అంబటి రాంబాబు గారు అయితే అలాంటి నిర్ణయాలకు కానీ అలాంటి వ్యక్తి అయితే కాదైనా. మరి ఈ ట్వీట్ ఎందుకు చేశారంటే పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయినా సినిమా పరంగా చూసుకుంటే మెగా కుటుంబానికి అభిమాని, సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు. మరి అలాంటివి ఆయన పార్టీ మారతారని చెప్పేసి మీరు కొంతమంది అయితే ఆయన్ని ట్రోల్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. ప్రతిరోజు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలు ప్రజల ముందుకు తీసుకొచ్చి ఆయన గట్టిగా వాయిస్ ఇచ్చు ఆయన మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ లేదు. పార్టీ అయితే ఆయనకి మారే ఉద్దేశం అయితే లేదు. కానీ ఏంటంటే వాళ్ళు సినిమాలకు మాత్రమే పరిమితం అవుతారని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు చెప్పడం అయితే జరిగింది. అంబటి రాంబాబు గారు నిజంగా మరి ఆయన ఒక గొప్ప లీడర్. ఎందుకంటే ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఆయన ప్రతిరోజు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి జనసేనలోకో లేకపోతే తెలుగుదేశంలోకో లేకపోతే బీజేపీలోకో వెళ్ళరు ఎట్టి పరిస్థితుల్లో. ఆయన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు చేస్తూ ఆయన గట్టిగానే పోరాడుతున్నటువంటి నాయకుడు. పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి కూడా ఆయనంతు సహకారం, ఆయనంతు బాధ్యతగా పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు జనసేనలోకి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకి కొంచెం అవమానం ఉంది. ఎందుకంటే సినిమా పరంగా ఆయనకి అవమానం ఉంది, కానీ అది రాజకీయాల పరంగా ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే వీళ్ళు సినిమాలకు మాత్రమే పనికొస్తారు, రాజకీయాలకి అన్నట్టుగా ఆయన అనేక సార్లు మాట్లాడడం మనం చూసాం. అలాంటివి ఆయన ఏ పార్టీలోకి కూడా వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు.